హలో అండి, నమస్తే. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. వాళ్ళు వచ్చేలోపు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 2 కప్పుల పిండితో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ని అయితే ఈరోజు చూద్దామండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అట్లే దీంట్లోకి ఒక 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకునేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిని మనం ముందుగా బొంబాయి రవ్వ వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకునేసి ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్, ఉప్పు పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. పైన కొంచెము ఆయిల్ అప్లై చేసేసి దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది బాగా నానిపోతుంది. ఇట్లా గోధుమ పిండితో హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ చేసుకోవచ్చండి. ఇది మనకి టీ టైం స్నాక్గా కూడా పనికొస్తుంది. 1/2 అవర్ తర్వాత పిండిని కొంచెం నీట్ చేసుకునేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని చపాతీలాగా పల్చగానే ఒత్తుకోవాలండి, మందంగా ఒత్తుకోకూడదు. మందంగా ఒత్తుకుంటే మనం నూనెలోకి వేసినప్పుడు మెత్తగా ఉంటాయి. కొంచెం పల్చగా ఒత్తుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. ఇంత మాత్రం పలసగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడుగుగానే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా పిజ్జా కట్టర్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇట్లా పొడుగుగా కట్ చేసుకునేసి మనకి ఎంత లెంత్ అయితే కావాలో చూసుకొని అంత లెంత్కి పొడుగుగానే కట్ చేసుకుంటున్నాను. వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం విడివిడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం వీటిని బ్యాచెస్గా వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్లోకి వేయగానే కొద్దిసేపు అయితే వదిలేసి 1 నిమిషం తర్వాత గెరెట్తోన కలబెట్టేసుకుంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా అయిపోతాయి. హై ఫ్లేమ్లోన కొద్దిసేపు అయితే వేయించుకుంటే మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోతాయి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా గోధుమ పిండితోనే ఇంట్లో ఈవినింగ్ టైం స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా గోధుమ పిండితోన ఈవినింగ్ టైం స్నాక్గా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవడమే. అంతే, అన్నీ ఇట్లా బ్యాచెస్గా వేయించుకున్నాను. ఇట్లా మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం 15 రోజులైనా ఇవి పాడవ్వండి.
పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్గా, పెద్దలకి టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా, టేస్టీగా, ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.